అలక చాలా ప్రమాదకరమైంది అలక. ఎందుకంటే మీరు అలిగే ఇంట్లో పడుకుంటారు, మాకైతే తెలుసు స్వామి నువ్వు అలిగేవలేదు. నేను ఇప్పుడే ఉత్తమ్ కార్యకర్తలు కలిసినప్పుడు చెప్పిన, అయ్యా జగన్తో ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి, నమ్మకుంది అవునప్పుడు అహర్నిశలు కష్టపడాలి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ చెప్తే అయిపోతుంది, అంత సీన్ లేదు. బాబు గారు చెప్పాలి, నచ్చ చెప్పాలి, మళ్ళీ 10 మందితో చర్చించాలి. ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం. సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండేవారు. నేను బాబు గారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు 1 సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని. కానీ నమ్మాను, అది కరెక్ట్ పార్టీ కానీ నమ్మా. మాట్లాడా, పోరాడా, ఒకసారి అవులా, వేరేళ్ళని పట్టుకున్నా, అప్పుడవులా, ఇంకొకరిని పట్టుకున్నా, అవులా, సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించాను. అందుకే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. అలక అనేది ఉండదు, అలకం మానేయండి. కానీ ఒక డోలో 650 వేసుకోండి, అలకం మానేయండి. ఏమైనా ఉంటే రండి. సురేంద్ర గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, అబ్జర్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, టీజీ భరత్ గారు ఉన్నారు, నేనున్నా. చర్చిద్దాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప అలాగే ఇంట్లో పడుకున్నాక లేనే లేదమ్మా. అందరు ఒప్పుకుంటున్నారా? ఇంకో విషయం, లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా కీలకమైనది. మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందో మీరు చూసారు కదా. ఈ మధ్యన ఈతకెళ్తున్నారు వాళ్ళు. మహిళల జోలికి ఎవరిని వెళ్తే వదిలిపెట్టాం, వైకాపాలను వదిలిపెట్టాం. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మహిళల్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు ఆ దేశం అగ్రదేశంగా అవుతుంది, డెవలప్డ్ కంట్రీ అవుతుంది. అది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలా. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవదన పదాలు మన నోరు నుంచి రాకూడదు, డిలీట్ చేయాలి. మహిళల్ని గౌరవిస్తాం అనేది మనసారా మనకి నమ్మాలి, బలంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త పైన ఉందని తెలుపుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేశాం. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది జనసేన పార్టీ, మూడోది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ 3 పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. రైల్వే జోన్ అయిందండి, విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, అమరావతి పోలవరం కావాల్సిన నిధులు మనం కేటాయించుకున్నాం. హైవేలో ఏర్పాటు చేయాలంటే గడ్కరీ గారు కూడా యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్ చేసే పరిస్థితి. ఇట్లా మనం అనుకుందన్నీ ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం. ఇంకా మన రాష్ట్రానికి వచ్చేగల నాకు అన్న సమానమైన పవన్ అన్న పదే పదే ఒక మాట అన్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు కలిసి గట్టుగానే మనం పోరాడదాం, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. దాని వెనకాల ఒక ఆలోచన ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మీరు చూడండి, గుజరాత్లో భారతీయ జనతా పార్టీ వరుసగా వచ్చగల ఏ స్థాయికి వెళ్ళిందో. ఒరిస్సాలో చూడండి, ఈ మధ్యన మారింది తప్ప దాని ముందర నవీన్ పట్నాయక్ గారు కంటిన్యూస్గా ఉండేగల ఒరిస్సా కూడా అభివృద్ధి చెంది. గతంలో ఏమైనా తుఫాన్ వస్తే ఒరిస్సాకి మనం నేర్పించే పరిస్థితి, ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కావాలని కులాలు, మతాలు, ప్రాంతాలు మంచి చిచ్చు పెట్టి దానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. జనసేన ముసుగులో మన్ని తిడతారు, టీడీపీ ముసుగులో జనసేనని తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాల. మంది ఒకటే నినాదం, 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికెళ్తాయని ఈ సభాముఖంగా నేను మీ అందరూ తెలుపుకుంటూ, ఈ మధ్యన వైకాపాలో ఒక పదం వాడుతున్నారు,
ఏమనంటే రప్ప అంటున్నారు. ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది భయ్యా, ఎందుకు వరి అవుతున్నావు? వదిలిపెడతాం అనుకున్నారా? లా అండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళ చేతికి తీసుకుని ఎవరిని వదిలిపెట్టాం.